సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జన్మదినం సందర్భంగా కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో కావలి పట్టణంలోని సెల్ఫీ పాయింట్ వద్ద 76వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఎమ్మెల్యే భారీ కేక్ కట్ చేసి పంచిపెట్టారు. తెలుగు జాతి గర్వించదగ్గ పుట్టినరోజు అని తెలిపారు. రాష్ట్రానికి నిధులు తీసుకురావడం కోసం నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఆయన పుట్టినరోజును ఈ రోజు కావలి నియోజకవర్గంలోని ప్రతి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడు తన ఇంటి సభ్యుని పుట్టినరోజు వలె ప్రతి గుడి, మసీదు, చర్చిల్లో పూజలు, ప్రార్థనలు నిర్వహించడం జరిగిందని తెలిపారు. కావలి తెలుగుదేశం పార్టీకి అడ్డాగా మారిందని తెలిపారు. తెలుగుదేశం పార్టీకి తప్ప మరొకరికి కావలిలో ఇక చోటు ఉండదని తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారు కమలో పక్కరా ప్లీజ్ అందరూ ఓన్లీ 24 క్యారెట్ల బంగారం. ప్రజలు కానీ కండర్లా చేస్తే మీ ఊర్లోనే మీకు పుట్టుకతో ఉండవు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. తెలుగుదేశం పార్టీ లేకుండా చేస్తానంట. నిన్ను పుట్టించిన దేవుడు వల్ల కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నాను. సేవలు అందించేదానికి మన ఒక్కరమే సహాయ సహకారాలు అందించాలని చెప్పి కోరుకుంటూ, అదేవిధంగా మన యొక్క కావలి నియోజకవర్గానికి ఎల్లవేళలా 24 గంటలు మనకి అందుబాటులో ఉండేటువంటి మన ఎమ్మెల్యే గారు మనకు దొరకటం అదృష్టంగా భావిస్తూ, ఎమ్మెల్యే గారు ఇన్ని సంవత్సరాలు మన కావలి చరిత్రలో ఇప్పుడు కూడా 24 గంటలు అందుబాటులో ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు దొరకటం మన అదృష్టం. కాబట్టి మన ఎమ్మెల్యే గారికి కూడా సహాయ సహకారాలు అందించి అతని సేవలు మనం పొందాలంటే అతనికి మన సహాయ సహకారాలు అందిస్తారని కోరుకుంటూ, మన చంద్రబాబు నాయుడు గారు ఆయుర్వేదాలతో మనకి సేవలు అందించేదానికి మనం ఎల్లప్పుడూ ముందుండాలని కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వర్తించి మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, మీడియా మిత్రులకు ప్రతి ఒక్కరు నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన మన కుటుంబ సభ్యులకి నా ధన్యవాదాలు. సందర్భంగా మనందరం ఇక్కడికి 100 అడుగుల జెండా దగ్గర చేరుకోవడం జరిగింది. మన లీడర్ అంటే ప్రతిపక్షంలో ఉన్న క్రమశిక్షణే, అధికార పక్షంలో ఉన్న క్రమశిక్షణ తోటి జనాలందరినీ నడిపించి ప్రతి ఒక్కరూ పద్ధతిగా ఉండాలని నేర్పించిన లీడరు. ప్రతిపక్షంలాగా రౌడీజాలు అవన్నీ నేర్పించలా. ఈరోజు మనకి దొమ్మన్న ఎమ్మెల్యేని తొలిసారి పరిచయం చేసి ప్రతి ఒక్క క్రమశిక్షణతో మన ఎమ్మెల్యే గారు ఈ నియోజకవర్గాన్ని 4 మండలాలు టౌను, ఈరోజు వేసవి కాలం వచ్చింది, మొన్న రెవెన్యూ మీటింగ్ పెట్టాడు. వేసవిలో నీళ్లు సక్రమంగా చూసుకోవాలి. మన ప్రియతమ నాయకులు నవ్యాంధ్ర సృష్టికర్త, ఈ దేశంలోనే మేధావి
వర్గంలో ఒకరైనటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదిన సందర్భంగా ఇక్కడికి వచ్చేసినటువంటి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా పత్రికా మిత్రులందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. దేశం గర్వించదగ్గ మేధావుల్లో ఒకరైనటువంటి మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు కార్యక్రమాన్ని మా భూగోళంలో 16 పంచాయతీలు కూడా 15 పంచాయతీలో దాదాపు అన్నదాన కార్యక్రమం కానీ, గుళ్ళ పూజలు కానీ, మన ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క జన్మదిన సందర్భంగా ఈరోజు ఉదయం నుంచి కూడా అన్ని దేవాలయాల్లో, చర్చిల్లో, మసీదుల్లో మన ఉదయం నుంచి కూడా మన నాయకుడి యొక్క ఆయురారోగ్యాలు సంతోషంగా ఉండాలని కోరుకుంటూ మీరందరూ కూడా మీ వార్డుల్లో, పంచాయతీల్లో ప్రతి దేవాలయం నందు, మసీదు నందు, చర్చి నందు ప్రార్థన చేసుకున్నాం. తదుపరి మనం వేసవికాలం దృష్టిలో పెట్టుకుని మన ప్రియతమ నాయకులు, మన కావలి నియోజకవర్గ శాసనసభ్యులు దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి గారి చేతుల మీద కూడా చలివేంద్రాన్ని కూడా ప్రారంభించుకోవడం జరిగింది. తదుపరి అన్నా క్యాంటీన్లో ఈరోజు ఉచితంగా అందరికీ, పేద ప్రజలకు అందరికీ కూడా కలిసి మనం కూడా ఈ రోజున మధ్యాహ్నం భోజనం చేయడం జరిగింది. మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారి 76వ జన్మదినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇది తెలుగు వారి జాతి గర్వించేటువంటి పుట్టినరోజు మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. ప్రపంచ నలుమూలన తెలుగు వాడు ఉన్నారు అంటే ఈ రోజున చంద్రబాబు నాయుడు తలుసుకునే వ్యక్తి లేడు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తూ, ఒక దార్శనికుడు, ఒక విజనరీ లీడర్, ఆంధ్ర రాష్ట్ర ప్రగతి కోసం పుట్టిన కలియుగ దైవం, తన కుటుంబం కాదు ఆంధ్రప్రదేశ్ కుటుంబాలన్నీ బాగుండాలని 76 సంవత్సరాలలో యువకుడుగా పనిచేస్తూ నిరంతరం కూడా రోజుకి 18 గంటల పాటు పనిచేస్తున్నటువంటి దార్శనికుడు, అలుపెరగని యోధుడు, భావితరాలకి ఆదర్శవంతమైన నాయకుడు, భారతదేశంలోనే అన్ని పార్టీలు ఆదర్శంగా తీసుకున్నటువంటి ఆదర్శమూర్తి మన చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు. మన అందరి ఇంట పుట్టినరోజు కార్యక్రమాలు ఈరోజు కావలి తెలుగుదేశం కార్యకర్తలు అందరినీ కూడా అభినందిస్తున్నా. ఇది కదా నాయకత్వం అంటే, ఇది కదా ప్రేమ అంటే, ఇది కదా వాత్సల్యం అంటే. ఒక నాయకుడు యొక్క జన్మదినాన్ని ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యుల్లో జన్మదినంగా భావిస్తూ ఈరోజు కావలి నియోజకవర్గంలో ఉన్న 67 పంచాయతీలు, కావలి పట్టణంలో 40 వార్డులు, ప్రతి గ్రామాల్లో ఉండేటువంటి ఎన్ని కాలనీల్లో ఉంటే అన్ని కాలనీల్లో, దేవాలయాల్లో, మసీదుల్లో, చర్చల్లో ఈరోజు పేదవాడు మొదలుకుని ధనవంతుడి వరకు తారతమ్యతలు లేకుండా ప్రతి ఒక్కరి నోట ఒకే జపం, జై చంద్రబాబు, చంద్రబాబు జన్మదినాన్ని శుభాకాంక్షలు చెప్పుకుంటుంది. ఒకరినొకరు పరిచయం చేసుకున్నా, ఒకరికొకరు ఆలింగనం చేసుకున్నా, ఒకరికొకరు సేకరించుకున్నా, వాళ్ళ పెదాల మీద పలికే మాట నిండు నూరేళ్లు ఆ చంద్రబాబు ఉండాలి, నిండు నూరేళ్లు ఈ రాష్ట్రానికి సేవ చేయాలి, నిండు నూరేళ్లు ఈ ముఖ్యమంత్రిగా ఈ పీఠాన్ని అధిరోహించి అలుపెరగని యోధుడైనటువంటి చనిపోయేంత వరకు కూడా ముఖ్యమంత్రి పీఠ మీద ఉండాలని కోరుకున్న ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆలోచన ముఖ్యమంత్రి గారు. బహుశా దేశ చరిత్రలో ఏ నాయకుడి కూడా ఇంత కీర్తించుతున్నాడు. ఎందుకంటే 22 నెలల కాలంలో ఆయన పరిపాలన విధానాన్ని చూస్తున్నాం. 22 నెలల కాలంలో ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రగతిని చూస్తున్నాం. మన కోసం, మన బిడ్డల భవిష్యత్తు కోసం, భావి భారత పౌరులైనటువంటి మన బిడ్డల కోసం, ఆంధ్ర రాష్ట్రాన్ని భారతదేశంలో అగ్రగామి రాష్ట్రాన్ని నిలపడం కోసం ఈ రోజు ఎక్కడికి గడప లేదు, దిగని ప్రాంతం లేదు,
ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు, ఎవరిని ఒప్పిస్తున్నాడు. 24 గంటలు ఈ రోజున మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వరదలే వచ్చే విధంగా ఫండ్స్ తీసుకొస్తూ ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆ ప్రాంతంలో ఈ రోజు ఇండస్ట్రీలు పెట్టే విధంగా తీసుకొస్తున్నటువంటి ఒక నాయకుడు మీద ప్రజలకు ఉండే ప్రేమ ఈ రోజు కట్టలు తెంచుకుంది. ఈ ప్రేమ వరదైంది. ఈ వరద సునామీగా మరి రాబోయే కాలంలో ప్రతిపక్షానికి నిద్ర లేకుండా చేసే పరిస్థితి తీసుకొచ్చేటువంటి పరిస్థితి వచ్చింది. ఈ రోజు నాయకుడి మీద ప్రేమ చూస్తే, ఆయన మీద చూసినటువంటి ప్రేమానురాగాలు చూస్తుంటే, ఆయన యొక్క పుట్టినరోజుకి ఈ రోజు ప్రతి ఒక్కరు మంగళ వాయిద్యాల మధ్య గుడికి పోతుంటే ఎవరి కోసం పోతున్నారో అర్థం కాక ప్రజలు ఇళ్లలో నుంచి వచ్చి చంద్రబాబు నాయుడు కోసం, అయితే మేమెందుకు రాకూడదని వాళ్ళు కూడా గుడికి తండాలకు వెళ్తుంటే, ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా కావలి నియోజకవర్గంలో ఏ గుడి చూసినా పులకింతల మధ్య, ఆనంద డోలుకల మధ్య, వేద పండితుల మధ్య, క్రిస్టియన్ సోదరులు ఆశీర్వచనాల మధ్య, నమాజ్ మధ్య ఈ రోజు కులాలకి, మతాలకి, వర్గాలకి, ప్రాంతాలకి సంబంధం లేకుండా ఒకే కంఠం, ఒకే ఆలోచన, జై చంద్రబాబు, జై చంద్రబాబు. చంద్రబాబు నిత్య దూరంలో ఉండాలి, ఆయన ముఖ్యమంత్రిగా ఉండాలి, ఆయన చల్లని వేడలో మన ప్రాంతం అభివృద్ధి చెందాలని ఇంత మంది కాంక్ష ఈ రోజు కలియుగ దైవం వెంకటేశ్వరుని తాకింది. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు, అల్లా ఆశీస్సులు, యేసుక్రీస్తు ఆశీస్సులు పుష్కలంగా ఉండబోతున్నాయి. ఇది ఒక సునామీగా రాబోతుంది. స్థానం లేకుండా ఈ రోజు ప్రజలే ఇప్పుడే ఇంత తండాలుగా ఈ రోజు ఆయన ఆశీర్వదించినటువంటి విధానాన్ని చూస్తుంటే, ఇది ఎలక్షన్ అనే విధంగా ఈ రోజు కెమెరా చేతుల్లో అనేటువంటి విధంగా నాకే అర్థం కాని పరిస్థితుల్లో ఈ రోజు మన కార్యకర్తలు చేసినందుకు కావలి గడ్డ మీద పుట్టినటువంటి ప్రతి కార్యకర్తను అభినందిస్తున్నా. ఇది కార్యకర్తల స్పిరిట్ అంటే. ఈ స్పిరిట్ కు ఎంత మంది కొట్టుకోకపోతారు. కావలి చంద్రబాబు నాయుడు అడ్డ అయిపోయింది. కావలి తెలుగుదేశాన్ని కదిలించి ఎవరు రాడు కూర్చోలేదు. అందుకనే జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు, జై చంద్రబాబు నాయుడు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు.